హలో గాయ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం ఛానల్కి. వీడియోస్ని చివరి వరకు చూడండి. మధ్యలో ఆ వంటకు సంబంధించిన టిప్స్, మీరు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా మిస్ అయినా ఆ టిప్స్ కూడా మిస్ అవుతారు. మిస్ అవ్వకుండా వంటని చక్కగా వీడియో చివరి వరకు చూడండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీకు నచ్చితే దాన్ని ఫాలో కూడా అవ్వండి, ఓకేనా? అలానే మీ చేతులతోటి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ. ఇంతకీ ఈరోజు మనం చేస్తుంది ఏంటంటే నిమ్మకాయ పులిహోర. మొన్న చేసింది మామూలు రైస్తో, అంటే ముందు రోజు మిగిలిపోయిన రైస్తో చేసింది. అప్పటికప్పుడు తినేసాం, అయిపోయింది. ఇది నేను అప్పటికప్పుడు రైస్ వండి అదే లంచ్లోకి కూడా మా పిల్లలకి క్యారేజ్ చేశాను. అది నేను చేసే టిప్స్ తోటి మీకు చూపిస్తున్నాను, చూడండి. నేను ఫస్ట్ అల్లం కోసాను. అల్లం చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. అలానే అల్లము, అన్ని పచ్చిమిర్చి, క్యారెట్ కొంచెం తురుముకొని ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసుకొని ముందు నేను ఇంగువని పొంగించుకుంటాను. కొంచెం నెయ్యి వేస్తాను కంపల్సరీ. నేతిలో దాన్ని ఇంగువని పొంగించుకుంటాను. తర్వాత నూనె వేసి కాగాక అల్లం ముక్కలు వేస్తాను. ఆ అల్లం ఫ్లేవర్ ఆ పులిహోర అంతా పట్టేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మిస్ అవ్వకుండా ఈసారి నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఇది ట్రై చేయండి. అది కాక మనకి ఆ పులుపు తింటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం అలా ఉంటుంది కదా. ఈ అల్లం నూనెలో వేగటం వల్ల ఆ నూనె కంపల్సరీ అయితే పడుతుంది, అల్లం ముక్కలు తీసివేసినా కూడా. దానివల్ల మనకి ఆ గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఫ్రీగా డైజెషన్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనం పల్లీలు వేసుకునేటప్పుడు కూడా చాలామంది హైలో పెట్టేసి వేపుతూ ఉంటారు. కొంచెం మనం ఓపిక్గా వంట చేసుకోవాలండి. రుచిగా రావాలంటే స్లోగా సిమ్లో పెట్టేసి కొంచెం తిప్పుకుంటూ ఉంటే పప్పు లోపల వరకు వేగితే అది కరకరమంటూ చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది పైన కరకరలాడుతూ లోపల మొత్తం మెత్తగా ఉంటుంది, అస్సలు బాగోదు. ఇలా కొంచెం ఓపిక్గా చేసుకుంటే బాగుంటుంది. నేను ముందుగానే నిమ్మకాయలు అలా కట్ చేసుకొని వాటిలో ఉన్న గింజలు తీసేసుకొని కడిగేసుకొని చక్కగా పెట్టేసుకుంటాను. అన్నీ ఒకేసారి రెడీ చేసుకుంటాను. ఈ వీడియో తీయటం ఒకటి హడావిడి, ఓ పక్కన లంచ్ టైం అయిపోతుంది, క్యారేజ్ టైం అయిపోతుంది, పిల్లలు వెళ్ళటానికి తినటానికి కావాలి అని చెప్పేసి ఆ హడావిడి. వీటిల్లో నేనేం చేశానంటే కరివేపాకు వేయటం మర్చిపోయాను, ఎండుమిర్చి వేయటం మర్చిపోయాను. మేము ఎండుమిర్చి కూడా వేసుకుంటాం, నాకు చాలా ఇష్టం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి వేగేసిన తర్వాత అది కొంచెం వేగితే సరిపోతుంది. క్యారెట్ ఊరక జస్ట్ అలా వేసేసి కట్టేశాను అంతే. ఈ పళ్ళెం గురించి మీకు ఒకటి చెప్పాలి. ఇది మా అత్తగారిది. పాతకాలం వస్తువులు కదా, పోనివ్వటం ఎందుకని నేను తీసుకున్నాను అనమాట. చాలా బరువు ఉంటుంది, ఇది చాలా పెద్దది. ఇంకా ఇలాగ పులిహోర అవి చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి నేను దీన్నే వాడతాను. అలా పులిహోరకి ఇదంతా వేసేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. మనం ఏదైనా సరే పర్ఫెక్ట్గా వంట వచ్చిందో రాలేదో అని చూడటానికి పైన వేసినవి ఏవి కాకుండా ఆ రైస్తో మాత్రమే కలిపేసి తింటే అప్పుడు తెలుస్తుందన్నమాట అది పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి. నేను ఇక్కడ తింటున్నాను చూసారా, అలా తిన్నాను, పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు ఆ ఉప్పుకు తగ్గట్లు పులుపు కరెక్ట్గా ఉంది. అంటే అప్పటికప్పుడు చేసాం కాబట్టి కొంచెం పులుపు ఓవర్గా అనిపిస్తుంది చాలామందికి. ఒక్క 10 మినిట్స్ 15 మినిట్స్ కనుక వెయిట్ చేస్తే ఆ పులుపుకి ఆ రైస్కి అంతా పట్టేసి చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే నిమ్మకాయ పులిహోర అయినా ఏ పులిహోర అయినా కనీసం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాతే తినండి, ఓకేనా? ఇంకా మీకు ఏమన్నా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుద్దాం. సరేనా? బాయ్.